నివారణ కంటే నిరోధన ఉత్తమమని జిల్లా ఎస్పీ గౌశాలం తెలిపారు. యువత తలుచుకుంటే ప్రమాదాలు నివారించగలరని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనం నడిపే సమయంలో కుటుంబ సభ్యులు మదిలో ఉంచుకోవాలని చెప్పారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో భాగంగా మావల నలంద కళాశాలలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా కళాశాల ఏఎన్సీసీల బృందం గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారాయన. ప్రమాదం సంభవించినప్పుడు బాధపడే కన్నా ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమని ఎస్పీ సూచించారు. ప్రమాదాల బారిన ఎక్కువ మొత్తంగా పడే యువత వాహనాన్ని నడిపే క్రమంలో తమ కుటుంబ సభ్యులు మదిలో ఉంచుకోవాలని చెప్పారు. వాహనం నడిపే క్రమంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. నిర్లక్ష్యంగా అతివేగంతో వాహనాలు నడపకూడదని సూచించారు. Mention certain things related to road safety. Friends, so everyone will like to ride on the bike. So 3 people have seen it and without wearing a helmet. If you meet with an accident, chances of casualty if you wear a helmet, that is also scientifically proven. So wearing helmet, following speed limit, not doing rash driving, you may be confident on yourself that I will meet with an accident, you will suffer casualty. So on the road, it's not like you are confident on you, so you will save yourself. It's about other people also how they are driving. Prevention is better than cure. Just like Abdul said, you have to wear helmet, you have to follow speed limit, you have to follow lane discipline. If you follow this, you will have very less number of risk in case of any road accident if it happens. So my message to you is that